అండి పార్ట్నర్షిప్ లో 13వ క్వశ్చన్ చూద్దాం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, 2 ఫ్రెండ్స్ మోహన్ అండ్ రోహన్ అనమాట. అర్థమైందండి? మోహన్ అదేవిధంగా రోహన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏం చేశారంటే, మోహన్ అనే వ్యక్తి 1,50,000 పెట్టుబడమ్మా. 1,50,000 అంటే 1.5 1.5తో పెట్టుబడి. అదేవిధంగా 2 లక్షలు ఎవరు రోహన్ అనే వ్యక్తి 2 లక్షలతో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అదన్నా ఒకరేమో 1.5 lakhs, ఒకరేమో 2 lakhs తో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 6 months రోహన్ విత్ డన్ సమ్ అమౌంట్ ఆఫ్ హిజ్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఏం చేశాడంటే 6 నెలల తర్వాత రోహన్ ఏం చేశాడంటే అతని యొక్క పెట్టుబడిలో ఆఫ్టర్ 6 months ఒక 6 నెలల తర్వాత కొంత అమౌంట్ డ్రా చేశాడు. కానీ ఎంత డ్రా చేశాడు మనకు తెలియదు. అదేనా అంటే ఈ 2 లక్షలు ఏం చేసాడు, ఒక 6 నెలలు ఉంచినట్టే కదా. 6 నెలల తర్వాత 2 లక్షల నుంచి కొంచెం అమౌంట్ తీసాడంటే ఈ 2 లక్షలు అనేవి 6 నెలలు ఉంచాడు అనమాట. అయితే కానీ కొంత అమౌంట్ అనేది తీసాడు. ఎంత తీసాడు? ఎక్స్. ఎక్స్ అంటే ఎంత తీసాడు మనకు తెలియదు, కానీ దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఎందులో నుంచి తీసాడు? 2 లక్షల నుంచి తీసాడు కాబట్టి 2 - x అని మనం అనుకుంటాం అమ్మా. ఓకేనా? అదే చూసే ఎట్ ది సేమ్ టైం అంటే ఎప్పుడైతే రోహన్ డబ్బులు తీస్తున్నాడో అదే సమయంలో అంటే 6 నెలల టైంలో అనమాట. ఏ థర్డ్ ఫ్రెండ్ గౌరవ్ జాయిన్డ్ ది బిజినెస్ బై ఇన్వెస్టింగ్ సేమ్ అమౌంట్ విచ్ రోహన్ హ్యాడ్ విత్డ్రాన్. అంటే మూడో వ్యక్తి గౌరవ్ అనే వ్యక్తి కూడా ఏం చేశాడంటే ఎంతైతే రోహన్ అనే వ్యక్తి అమౌంట్ తీస్తున్నాడో ఎక్స్ అని తీశాడు కదా, అదే ఎక్స్నే మళ్ళీ పెట్టుబడికి పెట్టాడు అనమాట. అర్థమైందా? అదే ఎక్స్ అమౌంట్ ని పెట్టుబడికి పెట్టాడు అని అర్థం అనమాట. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్వశ్చన్ చూసా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే డెఫినెట్గా ఈ బిజినెస్ మొత్తం కూడా 12 నెలల్లో అంటే 1 సంవత్సరం జరిగింది. 1 సంవత్సరం 12 నెలలు జరిగినట్టు అనమాట. ఇక్కడ మనకి సబ్జెక్ట్ లో ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ప్రకారం మోహన్ గురించి ఏం చెప్పలేదు కాబట్టి అతను మొత్తం పెట్టుబడి 12 నెలలు పెట్టినట్టు అర్థం అనమాట. ఇంకేమైంది, రోహన్ అనే వ్యక్తి 2 లక్షలు పెట్టాడు, కొంత అమౌంట్ తీసాడు కాబట్టి ఆ తీసిన అమౌంట్ మనకి ఎంతో తెలియదు. 2 లక్షల నుంచి అది తీసేస్తే మిగతా వాల్యూ వస్తే అది ఇంకా మిగతా 6 నెలలు ఉంచాడు అనమాట. అంటే ఇంటూ 6 అనమాట. ఇంకా అదే విధంగా చూసుకుంటే ఈ గౌరవ్ ఎంతైతే ఈ రోహన్ ఎంత తీసాడు, ఎక్స్ తీసాడు అనుకున్నాం, అదే ఎక్స్ మళ్ళీ పెట్టాడు. ఎంతైతే తీసాడో అంత పెట్టాడు కాబట్టి అది కూడా ఇంచుమించు 6 నెలలు పెట్టిన అర్థం అనమాట. దీన్ని బట్టి మనకేం క్యాల్కులేట్ చేయమన్నాడంటే చెప్తా చూడండి. రోహన్ అండ్ గౌరవ్ డిస్ట్రిబ్యూట్ దే ప్రాఫిట్ ఇన్ ది రేషియో 5:3. అర్థమైందా? రోహన్ గౌరవ్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది 5:3గా పెంచుకుంటున్నారు. ఎవరు? రోహన్ అండ్ గౌరవ్ వీళ్ళిద్దరు కూడా ప్రాఫిట్ అనమాట. రోహన్ కి గౌరవ్ ప్రాఫిట్ రేషియో వచ్చేసి 5:3 చెప్పారన్నమాట. అయితే మనం ఏం కనుక్కోమంటే ఇఫ్ ది టోటల్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ వాజ్ 1.54 lakhs, మొత్తం కూడా ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1.54 lakhs వచ్చిందమ్మా. గుర్తుపెట్టుకోండి, మొత్తం ప్రాఫిట్ అనమాట 1.54 lakhs వస్తే వాట్ వాజ్ ది షేర్ ఆఫ్ మోహన్ అండ్ ఇన్ ప్రాఫిట్. మోహన్ యొక్క ప్రాఫిట్ యొక్క షేర్ ఎంత, మోహన్ షేర్ ఎంత అనేది మనం కనుక్కోమన్నాడు ప్రాఫిట్ లో. ఇంక ఈ విధంగా చూసుకుంటే మనం క్యాల్కులేట్ చేద్దామా. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉందో క్యాన్సిల్ చేద్దాం. అర్థమైందా? 6 అనేది ఒక టైం పోద్ది, ఇక్కడ కూడా 6 ఒక టైం పోద్ది, ఇక్కడ కూడా 6 1 టైం పోద్ది, ఇక్కడ 6 అనేది 2 times పోతాయి. అంటే 1.50 అంటే ఎంతమ్మా? 3 రేషియో 2 + 2 - x రేషియో ఇంకా ఇక్కడ మిగిలేదంతా ఎక్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఏం చెప్పాడమ్మా? 1.54 lakhs చెప్పాడు. అంటే ఇక్కడ 1.54 lakhs అంటే ఇందులో నుంచి మన యొక్క ఈ యొక్క ఎవరికి తీసుకురావాలి? మోహన్ యొక్క షేర్ తీసుకోవాలి. మోహన్ షేర్ ఎంత ఇచ్చాడు మన రేషియోలో? 3 parts ఉందన్నమాట. అంటే 3 parts మనం క్యాల్కులేట్ చేయాలి. మొత్తం నుంచి 3 parts తీస్తే మనకి మోహన్ యొక్క షేర్ వస్తుంది అనమాట. ఇంకా మనం క్యాల్కులేట్ చేద్దాం. అంటే ఎంత అమ్మ మొత్తం ప్రాఫిట్? 1.54. 1.54 లో మనం ఎవరిని క్యాలిక్యులేట్ చేయాలి? రోహన్. రోహన్ మొత్తం ఎంత? 3 parts అనమాట అతని యొక్క షేర్. మొత్తం 3 parts ఎక్కడే కదా వచ్చింది మనకి వాల్యూ 3 parts. ఇంకా మొత్తం ఎందులో టోటల్ ప్రాఫిట్ ఎంత? 3 + 2 + 2 - x + x అనమాట. అంటే ఈ x క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమి మిగిలింది? 3 + 2 + 2 అంటే మొత్తం ఎంత? 7 అనమాట. 7 పార్ట్ మొత్తం టోటల్ లో నుంచి 7 పార్ట్లో నుంచి 3 పార్ట్ల వాల్యూ మనకు కావాలి. 7 భాగాల నుంచి 3 భాగాల వాల్యూ ఎవరిది? మోహన్ది. అతని యొక్క వాల్యూ కావాలన్నమాట. ఈ విధంగా చేస్తామన్నమాట. ఈ విధంగా చేస్తే 7 అనేది ఇందులో 0.22 times పోద్ది అనమాట.
అంటే 0.22 ఇంటూ 3 అంటే ఇంచుమించు 0.66 lakhs అనమాట. అంటే ఇంచుమించు 66,000 అని అర్థం. 66,000 అంటే ఇక్కడ మనకి ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఇది మోహన్ యొక్క షేర్. ఈ 7 ఎలా వచ్చింది అనుకో మోహన్, ఈ మొత్తం యాడ్ చేసాం షేర్ ని. ఇదిగో 3 ప్లస్ 2 ప్లస్ 2 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అనమాట. ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక ఈ మొత్తం యాడ్ చేస్తే 7 అనమాట. మొత్తం 7 భాగాల ప్రాఫిట్ లో మనకి 3 భాగాలు కావాలి. ఎవరిది అంటే మోహన్ 3 భాగాలు కదా, అదే మనం తీసుకొచ్చాం. అదే విధంగా ఇక్కడ టోటల్ ప్రాఫిట్ మనకి ఇచ్చాడు 1.54 lakhs అని. దీన్ని బట్టి మనం ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేసాం అనమాట. పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈజీగా చేయొచ్చు అనమాట ఈ క్వశ్చన్ అనేది. ఓకేనా, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం అయిపోతే ఈజీగా మనం చేసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చెప్తే చూడండి. ఎవరికైనా మెటీరియల్ కావాలంటే ఈ నెంబర్ కి 199 రూపీస్ ఫోన్ పే ద్వారా చేస్తే డెఫినెట్లీ కూడా నేను మెటీరియల్ కూడా నేను ఫ్రీగా అందిస్తాను. ఓకేనా, 14 క్వశ్చన్ చూద్దామా. 14 క్వశ్చన్ చూస్తే ఏ అండ్ బి అండ్ సి ఆర్ పార్ట్నర్స్ ఇన్ దే బిజినెస్. ఏ అనే వ్యక్తి ఉన్నారు, బి అనే వ్యక్తి ఉన్నారు, సి అనే ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా పార్ట్నర్స్ అన్నమాట. ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే క్యాపిటల్ యూజ్డ్ ఫర్ 5 months అనమాట. అర్థమైందా, అతను ఒక క్యాపిటల్ ఏం చేశాడంటే 5 months యూజ్ చేసుకున్నాడు. అదే విధంగా క్లెయిమ్స్ ఏం చేశాడంటే 1/7 అమ్మా. 1/7 పార్ట్ అనేది అతను టోటల్ మొత్తం ప్రాఫిట్ లో అంత ప్రాఫిట్ అనేది అతను తీసుకున్నాడు అనమాట. అదే విధంగా బి అనే వ్యక్తి హూజ్ క్యాపిటల్ వాజ్ యూజ్డ్ ఫర్ 7 months. ఇతను ఏం చేశాడంటే 7 నెలలు వాడుకున్నాడు అనమాట. ఎవరు, బి అనే వ్యక్తి 7 నెలలు వాడుకున్నాడు. అయితే ఆయన ఏం చేశాడు, క్లెయిమ్స్ 1/5 పార్ట్, ఇక్కడ క్వశ్చన్ రాలేదమ్మా, 1/5 అనమాట. 1/5 పార్ట్ అంటే 1/5 వంతు వాడుకున్నాడు అనమాట. ప్రాఫిట్ అనేది అతను క్లెయిమ్ చేసుకున్నాడు. ఇఫ్ సి ఇన్వెస్టెడ్ 4,600 ఫర్ 9 months, దెన్ వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ఏ. ఇక్కడ మనకి ఏ అనే వ్యక్తి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనేది మనకు కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ కావాలి. ఇక్కడ మొత్తం క్వశ్చన్ చూసుకుంటేనమ్మా, ఇక్కడ ఏ అనే వ్యక్తి ఏం చేశాడు, అతని యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా ఇవ్వాలి. అతని యొక్క ఇన్వెస్ట్మెంట్ ని 5 నెలల్లో యూజ్ ఫర్ 5 months అనేది యూజ్ చేసుకున్నాడు. అదే విధంగా బి అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు తెలియదు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి, అతను ఎన్ని నెలలు యూజ్ చేసుకున్నాడు ఈ యొక్క అంటే 7 months అనమాట. 7 months యూజ్ చేశాడు అతని యొక్క పెట్టుబడిని. అదే విధంగా చూసుకుంటే సి అనే వ్యక్తి ఏం చేశాడు, అతను పెట్టుబడి ఇచ్చాడు 4,600. 4,600 ఎన్ని నెలలు యూజ్ చేశాడంటే, ఎన్ని నెలలు ఉపయోగించాడంటే 9 నెలలు ఉపయోగించాడు అనమాట. 9 నెలలు ఉపయోగించాడు. అదేవిధంగా దెన్ వాట్ ఈస్ ద ఇన్వెస్టెడ్ బై ఏ, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసుకుని ఇక్కడ మనకు టోటల్ ప్రాఫిట్ రేషియోలు మనకి వెళ్ళా. కానీ ఇక్కడ మనం ప్రాఫిట్ రేషియో తీసుకొస్తాం. ఎలా తీసుకొస్తామంటే చెప్తే చూడండి ఎలా తీసుకొస్తామంటే, ఇక్కడ ఏ వ్యక్తి ఏం చేశాడు, క్లెయిమ్ చేశాడు. అతను ప్రాఫిట్ ఎలా క్లెయిమ్ చేసుకోడు, 1/7తో అతని క్యాపిటల్లో 1/7 క్యాపిటల్ ని ఏ అనే వ్యక్తి క్లెయిమ్ చేసుకున్నాడు. అదే బి అనే వ్యక్తి ఏం చేశాడంటే ఇంచుమించు 1/5 అతను ఒక క్యాపిటల్లో అతని యొక్క ప్రాఫిట్ అనేది 1/5 అనేది వాడుకున్నాం అనమాట. ఇక్కడ మనకు టోటల్ ప్రాఫిట్ తెలియదు. టోటల్ ప్రాఫిట్ ఎలా తీసుకొస్తాం, ఈ రెండింటి మధ్య ఎల్సిఎం తీసుకుందాం. 7/5 35 అనమాట. అంటే టోటల్ ప్రాఫిట్ లో 85 అనమాట. 85లో ఏ అనే వ్యక్తి 1/7 వాడుకున్నాడు. అంటే 1/7 into 35 అంటే 7 అనేది 5 సార్లు పోతుంది. అంటే ప్రాఫిట్ రేషియోలో ఏ అనే వ్యక్తికి ఏమో 5 parts వస్తుంది. అర్థమైందా. ఇంకా అదే బి కూడా ఏం చేస్తే టోటల్ ప్రాఫిట్ 1/5 వాడుకున్నాడు. అంటే 1/5 into టోటల్ ప్రాఫిట్ 35 అనుకునగా 5 అనేది ఇందులో మనకి ఎంతసేపు పోతుంది, 7 సార్లు పోతుంది. అంటే 7 parts. ఇంకెంత మొత్తం ప్రాఫిట్స్ మనం ఎంత అనుకున్నాం, 35 అనుకున్నాం. 7/5 కదా. 7/35లో 5 + 7 ఇంచుమించు 12 అయిపోయినాయి. అంతే కదా. 7, 5, 12 అయిపోయినాయి. అంటే 12 మైనస్ చేయి. 12 మైనస్ చేస్తే 3, 2 27 parts, 23 parts. 23 parts ఎవరి అవుతుంది, సి అనే వ్యక్తి అవుతుంది. ఈ విధంగా ప్రాఫిట్ రేషియో కూడా వచ్చేసింది. అర్థమైందా. ఏ అనే వ్యక్తికి 5 parts, బి అనే వ్యక్తికి 7 parts, సి అనే వ్యక్తికి 23 parts వచ్చేసింది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటేనమ్మా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ లేదు, ఇన్వెస్ట్మెంట్ బి లేదు, కానీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి తెలిసింది. అదేవిధంగా అతని ఒక టైం పీరియడ్ కూడా తెలిసింది. అదేవిధంగా అతని ఒక భాగాల్లో వచ్చి 23 భాగాలు తెలుస్తుంది. ఈ రెండు కూడా ఈక్వల్ చేసేద్దాం. ఈ రెండు ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, 4,600 into 9 = 23 parts అమ్మా. 23 అనేది ఇందులో 2 times చేస్తే 46 అంటే 00 అంటే 200 into 9 అనమాట. 200 into 9 అంటే ఇంచుమించు 1800 అవుతుంది. అంటే 1 part వాల్యూ
1800 అవుతుంది. మనకి ఎవరు కావాలి? ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ. ఇన్వెస్ట్ ఆఫ్ ఏ అని అతను ఎన్ని భాగాలకి ఈక్వల్ అవుతుంది? 5 భాగాలకి. ఇదిగో 5 భాగాలకి ఈక్వల్ అనమాట. 5 పార్ట్స్ మనకు వచ్చింది కదా. అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇంటూ 5 ఇంటూ 5 పార్ట్స్ అనమాట. ఈ 5 పార్ట్స్ అంటే మనం ఒక పార్ట్ అంటే 1800 వచ్చింది కదా, ఈ 18 ఇక్కడ పెడదాం. ఇక్కడ పెడితే ఏమవుతుందమ్మా? ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1800. ఈ 5 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకెంత మిగులుతుంది? 1800 మిగులుతుంది. ఈ 1800 ఎవరిది అంటే ఏ యొక్క ప్రాఫిట్ షేర్ అనమాట. అంటే ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. అర్థమైందా? ఈ విధంగా మనం ఇతని యొక్క ప్రాఫిట్ షేర్ అని తీసుకుంటాం. అదే విధంగా మనకు బి వ్యక్తి కూడా ప్రాఫిట్ షేర్ కావాలి, అతని ప్రాఫిట్ ఎంత తెలియాలనిపించింది అనుకోండి. ఇది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇంటూ 7. అసలు ఎన్ని భాగాలు? 7 భాగాలు, అంతే కదా. ఈ 7 భాగాలు ఇక్కడ మనం తీసుకొస్తాం. ఇది ఈక్వల్ టు 7 పార్ట్స్ అనమాట. అంటే 7 పార్ట్స్ అంటే ఏంటి? ఆల్రెడీ 1 పార్ట్ 1800, ఈ 7 క్యాన్సిల్ అయిపోతే ఒక పార్ట్ మిగిలిద్ది. అంటే అతను కూడా 1800 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం తీసుకొస్తాం ఒక్కోది. అదేవిధంగా సి వ్యక్తికి కూడా ఈక్వల్స్ 23 అలా తీసుకొస్తాం. ప్రతిదీ కూడా సేమ్ టు సేమ్ ఆ విధంగా చేస్తాం అనమాట. వెరీ వెరీ డెడ్ ఈజీ, పెద్ద కష్టం ఉండదు. నేను ఈ విధంగా చేశాను. మీరు కూడా మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సేమ్ మోడల్ లెక్క ఇంకో లెక్క, అదే సేమ్ మోడల్ లెక్క ఇస్తున్నానమ్మా, ఇబ్బంది ఏం లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ సేమ్ మోడల్ లెక్క, మీకు అర్థమైపోద్ది ఈసారి. ఇక్కడ కూడా ఏఎన్ బిఎన్ సి స్టార్ట్ ఏ బిజినెస్. ముగ్గురు వ్యక్తులున్నారు. ఏ ఇన్వెస్ట్మెంట్ మనీ 4 months క్లెయిమ్ 1/8 అనమా. ఇక్కడ 1/8 క్లెయిమ్ చేసుకున్నాడు. ఏ అనే వ్యక్తి 1/8 క్లెయిమ్ చేసుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదే బి ఇన్వెస్ట్మెంట్ 6 months యూజ్ చేసుకున్నాడు. అతను క్లెయిమ్ చేసింది ఎంత అంటే బి అనే వ్యక్తి 1/4 1/3 ప్రాఫిట్ చేసుకున్నాడు. అదేవిధంగా సి అనే వ్యక్తి ఏం చేశాడంటే 1560 రూపాయలు 8 నెలలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఏం చేయమన్నాడు లాస్ట్ లో మనకి? హౌ మచ్ మనీ ఏ అండ్ బి ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి, ఈ వాల్యూ ఎంత మనకు అనుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే రేషియో తీసుకొద్దాం. ప్రాఫిట్ రేషియో ఎలా తీసుకొస్తాం? నేను చెప్పా కదా, ఇతను ప్రాఫిట్ రేషియో అంటే ఇక్కడ మొత్తం మనకు తెలియలా, కానీ ఇక్కడ ఎల్సిఎం తీసుకో. 8 3 ఎంత? 24 ఎల్సిఎం వస్తుంది కదా. మొత్తం ప్రాఫిట్ వచ్చేసి 24 పార్ట్స్ అమ్మా. 24 పార్ట్స్ అయితే ఇక్కడ ఏం చేసాము? 24 పార్ట్స్ లో 1/8 వాడుకో 88 క్లెయిమ్ చేస్తున్నారు. ఎవరు? ఏ అనే వ్యక్తి. అంటే మొత్తంలో 1/8 అనమాట. అంటే 8 3 24. అంటే 3 భాగాలేమో ఏకి వెళ్తాయి. అదేవిధంగా 1/3 వాడుకున్నారు. ఎవరు 1/3 క్లెయిమ్ చేసుకుంది? బి అనే వ్యక్తి. అంటే ఎంత మొత్తం ప్రాఫిట్ లో 24 లో? అంటే 3 8 అనమాట. అప్పుడు 8 భాగాలు. 8 3 11, మొత్తం 11 భాగాలు అయిపోయినాయి. 24లో 11 భాగాలు అయిపోతే ఇంకా మనకు కావాల్సింది ఎంతమ్మా? మైనస్ చేసుకోవడమే. అంటే 3 1 13 అనమాట. మొత్తం 13 భాగాలు వస్తుంది. ఇది ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఎవరే? ఏ 3 భాగాలు, బికి 8 భాగాలు, సికి 13 భాగాలు చెందుతుంది. ఇక్కడ మనకి ప్రాఫిట్ రేషియో వచ్చింది. అదేవిధంగా వాళ్ళ ఒక ఇన్వెస్ట్మెంట్ అదే టైం పీరియడ్ తీసుకుందాం. ఏ అనే వ్యక్తికి చూద్దాము, బి అనే వ్యక్తికి చూద్దాము, సి అనే వ్యక్తికి చూద్దాం. ఏ అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలియలా, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలియలా ఇంటూ ఆ టైం పీరియడ్ చెప్పాడు. ఎన్ని నెలలు అతను ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంటే 4 నెలలు ఇంటూ 4 ఈజ్ రేషియో. బి అనే వ్యక్తి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడో అది కూడా చెప్పాలా. అదే ఇన్వెస్ట్మెంట్ బి అనేది ఇంటూ ఎన్ని నెలలు పెట్టాడు ఇస్తాడు? అతను 6 నెలలు పెట్టాడు. సి అనే వ్యక్తి ఏం చేశాడు? చెప్పాడు. ఎంత ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు? 1560 రూపాయలు. 1560 రూపాయలు ఎన్ని నెలలు అంటే 8 నెలలు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ సిని ఈ 13 భాగాలతో మనీ రూపంలో 1560 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 13 పార్ట్స్ అనమాట. ఈజ్వల్ చేస్తాం. ఈ విధంగా ఈజ్వల్ చేస్తే మనం క్యాన్సిల్ చేద్దాం. 13 ఎక్కం అనేది 15లో చూసుకుంటే ఇక్కడ 15లో ఒకసారి పోద్దామా, 12 ఇంకా 3 ఉంటుంది, 36 అంటే ఇంచుమించు 2 సార్లు 13 రోజులు 2 ఒకసారి 13 2 పోద్ది 26 ఉంటుంది. 26 ఉంటే 2 సార్లు 26 ఇంకా 0 120 సార్లు. 120 ఇంటూ సారీ అమ్మా, ఇక్కడ మనకి క్యాన్సిల్ చేద్దాం చూడండి. 2 times పోద్ది 2 టేబుల్, ఇక్కడ 3 times పోద్ది, ఇక్కడ కూడా 2 times పోద్ది. అంటే 2:3
3:4 అనమాట. అంటే ఇది ఏంటి ఇంచుమించు 2 అనమాట. 2 అంటే 120 ఇంటూ 2 ఎంత? 480 అనమాట. అంటే ఒక పార్ట్ వచ్చి 480 వచ్చేసింది మనకి. అర్థమైందా? వన్ పార్ట్ 480 వచ్చింది కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి, వాళ్ళ యొక్క పెట్టుబడి ఎంత, ఏ యొక్క పెట్టుబడి ఎంత, బి యొక్క పెట్టుబడి ఎంత మనం కనుక్కోవాలి. ఏ యొక్క పెట్టుబడి ఇక్కడ మనం చూసుకుంటే ఏమవుతుందమ్మా? ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇంటూ 2 ఈ రూపంలో, మనీ రూపంలో. భాగాలు ఏందమ్మా? 3 భాగాలు ఈజ్ ఈక్వల్ ఇంటూ 3 పార్ట్స్ అనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 480. 2 టేబుల్ అనేది ఇందులో 2 సార్లు 4 సార్లు 0 240 అంటే 3 ఇంటూ 240 ఎంత అవుతుందమ్మా? 720 అవుతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 720. ఇప్పుడు మనం బి కనుక్కోవాలి. బికి ఏం చెప్పమ్మా? ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇంటూ 3 ఇది తీసుకుందాం. ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు భాగాలన్నీ 8 భాగాలు అంటే 8 పార్ట్స్ అనమాట. అంటే ఇంచుమించు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఇంటూ 3 8 ఇంటూ 1 పార్ట్ ఎంత మనకి? 480 అనమాట. 480. 3 టేబుల్ అనేది ఇందులో ఒక టైం పోద్ది. 3 అయితే ఇంకా 18, 6 సార్లు 18 అంటే ఇంకా 0 160. అంటే 8 ఇంటూ 160 ఎంత అవుతుందమ్మా? 1280 అవుతుంది. ఎవరిది ఇది 1280? ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి. ఈ రెండు యాడ్ చేయండి. 720 ప్లస్ 1280 మొత్తం యాడ్ చేస్తే 0 10 10 2 మొత్తం 2000. ఎవరిది ఇది? ఏది? బిది పెట్టుబడి ఎంత అంటే 2000 అని వచ్చింది అనమాట. అంటే మనకి ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఈ విధంగా ఈ సమ్ చేస్తాం. ఇది సిజిఎల్ లాస్ట్ లో మెయిన్స్ లో అడిగారమ్మా. డెఫినెట్లీ ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మీకు అర్థం కాని పక్షంలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అక్కడ కామెంట్ చేయండి, సార్ ఈ సమ్ నాకు అర్థం కాదు, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని. నేను సెపరేట్ గా ఆ సమ్ గురించి ఒక క్లాస్ తీసుకుంటా. అన్ని సమ్మలు చెప్పకుండా ఆ ఒక్క సమ్ నేను చెప్తా. ఈ విధంగా మనం ఈ మోడల్ చేద్దామా. బాయ్ అండి.